ఎన్ని రోజుల నుంచి అనుకుంటే ఈ రోజైతే ముహూర్తం పట్టుకొచ్చిండండి మా ఆయన దీన్నైతే చెక్కడానికి. చాలా రోజుల నుంచి అనుకుంటే ఇంకా ఈ రోజైతే స్టార్ట్ చేసిండు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్‌లో చాలా చాలా స్పెషల్స్ ఉంటాయండి. అట్లాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. లైక్ కూడా కొట్టండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ రోజు నుంచి మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్‌లో వస్తాయండి. చాలా డేస్ అయిపోతుంది కదా వీడియో అప్లోడ్ చేయక. కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయలేదండి. ఇంకా మీరైతే మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇట్లనే. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగకుండా వాచ్ ఓవర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. నాకు దానికి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంత ప్రౌడ్ లాగా అనిపిస్తది. కాకపోతే మనకు ప్రౌడ్ మూమెంట్ కంటే మనీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయలేకపోయినా మనకు మానిటైజేషన్ అయ్యే మందం ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. వాచ్ ఓవర్ అయితే బాగానే పెరుగుతుందండి. ఒక 1 మంత్లో నాకైతే వాచ్ ఓవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఇంకా నేను కొంచెం లేట్ చేయడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండడం వల్ల కొంచెం అయితే డిలే అవుతుంది. కానీ డైలీ అప్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాచ్ ఓవర్ అనేది కంప్లీట్ అవుతుందన్న నమ్మకం అయితే నాకు ఉందండి. ఇక్కడ ఇంత కష్టపడి తెంపేది ఏమనుకుంటున్నారో తెలుసా? పిండి కూర అండి. నేనైతే చాలా డేస్ నుంచి ఎక్కడెక్కడనో వెతుకుతున్నా, అస్సలు దొరకలేదు. ఇంకా నేను అనుకున్నా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, వర్షం పడితే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది అని చెప్పేసి అయితే ఆగిన. కాకపోతే ఇన్ని డేస్కి ఇది అదేమంటారు గడ్డి అంతా చెక్కేసిండు మా ఆయన. చెక్కే టైంలో పిండి కూర మా ఇంటికనే ఉందని అర్థమైందండి. ఇక్కడనే పెట్టుకొని మనం ఇంట్లో పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చినట్టుంది ఈ రోజు అయితే. నిజంగా చెప్పాలంటే నా కథ. ఆ పిండి కూర దేనికి యూజ్ అవుతుంది అంటే స్టోన్స్ అయిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే పిండిలనే ఉంది, కొండనైనా పిండి చేస్తారు అనేది పిండి కూరలో ఉంటుంది కదా. ఇంకా నేనైతే ఇంకా మంచిగా తెంపుకొని వండుకున్నా అండి. నాకు మళ్ళీ స్టోన్స్ అయినాయి, ఏం చేద్దాం, తప్పేటట్టు లేదు. ఇంకా నేనైతే మంచిగా వంట చేసుకొని అయితే ఇంకా తినేసిన. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నాకు 6 mm స్టోన్ అయితే పడిపోయింది పిండి కూర ఒక్కసారి తింటే. తిన్న తర్వాత అయితే మేము షాపింగ్కి అయితే స్టార్ట్ అయినాం. మా ఊళ్ళో అయితే బోనాల ఫెస్టివల్ ఉంది. దానికోసం అయితే ఇంకా మేమైతే షాపింగ్కి అయితే స్టార్ట్ చేసినాం. నేను ఎన్ని రకాల శారీస్ అయితే చూసినా అండి, కానీ నాకైతే ఏది నచ్చలేదు. ఎందుకంటే మేబీ ఇప్పుడు స్టాక్ లేకపోవడం వల్ల కావచ్చు. దసరా టైంలో అయితే ఫుల్ స్టాక్ వస్తుంది, బతుకమ్మ టైంలో. ఈ టైంలో ఏం పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు ఏం లేకపోవడం వల్ల కావచ్చు ఇంకా స్టాక్ లేదనిపించింది. దానివల్ల అసలు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాలేదు. మొత్తం పాత మోడల్సే. అట్లా ఇట్లా కష్టపడి మా ఆయన అయితే ఒక డ్రెస్ అయితే మంచిగానే సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి ఫుల్ హ్యాపీ. ఆడోళ్ళ షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా. నాకైతే 2 days అయితే టైం పట్టింది. మా ఆయన అయితే 20 minutesలో సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా అక్కడైతే జ్యువెలరీ ఉంటుంది. జ్యువెలరీ కూడా చూసినా, కానీ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి అయితే ఇంకా బిర్యానీ తిన్నాం. ఈ రోజు అయితే హ్యాపీగానే తిన్నామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే మెహందీ పెట్టుకున్నా. ఎట్లుంది? సూపర్ వచ్చింది కదా. నాకైతే మస్తుగా నచ్చిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను, ఏదేదో ఆలోచించుకుంటూ పెట్టుకున్నాను ఇట్లా అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. నేనైతే మెహందీ నిజంగా చాలా సూపర్గా పెడతానండి. మెహందీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, షార్ట్లో అప్లోడ్ చేద్దాం. నిజంగా అంటే నిజంగా చాలా బాగా పెడతాం. మీకు కూడా ఏమంటారు, అసలు మెహందీ వేయడం రాని వాళ్ళకు కూడా మంచిగా వచ్చేటట్టుగా ఈజీగా చిన్న చిన్న టెక్నిక్స్తో చెప్తానండి. కావాలంటే కామెంట్ చేయండి. ఇదైతే రైట్ హ్యాండ్కి మాత్రం మా ఆయన వేసిండు. ఎట్లా వచ్చింది? చాలా బాగా వచ్చింది కదా. ఇక స్టార్ట్ అయిందండి ఈరోజు మొత్తం. ఇంకా మోత మోగిపోతుంది పనితో. ఎందుకంటే పండగ కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, బోలు దోమాలి, అవన్నీ సర్దే ఉంటాయి కదా. అయితే తట నిండా బోలు తీసుకొని అయితే బయట పెట్టేసినండి. ఇంకా ఇల్లు అయితే నూకేస్తున్నా. యాక్చువల్గా చెప్పాలంటే నిన్న మొత్తం బెడ్ కిందికించి అదంతా సామాన్ తీసి అయితే మొత్తం నూకినామండి. అసలు వీడియో తీయడానికి కూడా టైం లేకుండే. ఎందుకంటే ఇద్దరం చెరో పని చేసుకుంటా ఉన్నాం. ఇంకా దానివల్ల అసలు వీడియో తీయలేకపోయినాం. అయినా ఇల్లు చిన్నగా ఉంది కదా, ఈ సామాన్ తీసి అక్కడ, ఆ సామాన్ తీసి ఇక్కడ అట్లా పెట్టినామండి. ఇక వీడియో తీయడానికి స్పేస్ ఏడు ఉంటుంది చెప్పండి. మొత్తం బెడ్ కిందంతా సామానే తీసి పక్కకు పెట్టినాం. ఇక అట్లా వీడియో తీయడం అయితే మర్చిపోయినాం. ఇక నిన్న సగం పని చేసినాం కదా, అందుకని ఇక ఈరోజు సగం పని చేస్తున్నామండి. తట నిండా బౌల్లోనే తీసుకొని బయట పెట్టేసిన. ఇంకా వాకిట్లో అయితే నీళ్లు చల్లిన. ఈరోజు అయితే ఇంకా శనివారం కాబట్టి కడగాలి కాబట్టి మొత్తం అయితే అన్ని కడిగిన. ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటా ఇప్పుడు ఎట్లయినా. ఇంకా మొత్తం స్టాండ్ కూడా ఈరోజు కడగాలి. అన్నీ ఇప్పుడు బోనాల ఫెస్టివల్ అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి కదండి. అందరు చేసుకుంటారు, ఇక మనం కూడా చేసుకోవాలి. ఏదైనా కొంచెం నీట్గానే ఉంచుకోవాలి కాబట్టి పండగ కాబట్టి. ఇంకా నేను చెప్పాలంటే ఈరోజు అయితే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. ఇంకా వాళ్ళు వచ్చేంతలోపు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలా అని టార్గెట్ అయితే పెట్టుకున్నా. ఎట్లయినా పనులు ఫినిష్ చేయాలని చెప్పేసి ఈ రోజే బెడ్షీట్లు ఉతకడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇంట్లో పని చేసేస్తే బయట పని ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసిన అండి. చిన్న చిన్న బెడ్షీట్లు అన్నీ ఉతికేసి డాపైన అయితే ఆరేసిన. ఇంకా ఈ స్టాండ్ ఒకటి తోమేస్తే దీని పని అయిపోతుంది. ఇంకా స్టాండ్ తట్టిచ్చేసి దాని తర్వాత ఇక
ఇల్లు అట్లా కడిగేద్దామని అనుకున్నా అండి. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ ఇక స్టాండ్లో ఉన్న సామాన్ అంతా తీసేసి తట్టలు పెట్టి పక్కకు పెట్టిన. ఇక కొంచెం తినాలి కదా, తింటేనే ఎనర్జీ వస్తుంది కదా, ఎనర్జీ వస్తేనే అన్ని పనులు చేస్తాం. అందుకని చెప్పేసి అయితే కొన్ని అయితే రైస్ అయితే కడిగి పెడదామని అనుకుంటున్నా అండి. రైస్ ఇంత కర్రీ చేసినాం అనుకోండి అన్ని పనులు చేసేస్తాం. అంటే తినేసి స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఎనర్జీ ఉండదు మళ్ళీ అదంతా కానిపోని పని. ముందే పండగ ఉంది, పండగ ముందు పేషెంట్లు అయితే కూడా బాగుండదు. ఇంట్లో ఎవరు చేస్తారు, మళ్ళీ మనమే వేసుకోవాలి కదా, ఎనర్జీ కావాలి కాబట్టి రైస్ అయితే పెట్టేస్తున్నా అండి. 6-7 మంత్స్ తర్వాత మా వాళ్ళైతే వస్తుర్రు. ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా నేను నిజంగా చెప్పాలంటే. ఇన్ని రోజుల తర్వాత వచ్చిర్రు, వాళ్ళతో మస్తుగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అయితే ఇంకా నేను అన్ని పనులు ఎంత స్పీడ్లో అంటే అంత స్పీడ్లో చేస్తున్నాండి. నిజం చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో 5కే లేచిన అండి ఈరోజు. నేను నిజంగా 5కే లేచిన, 5కి లేచి స్టార్ట్ చేసిన పనులు. మా ఆయన అయితే షాక్ అయింది, ఏంది ఇంత తొందరగా లేచినావు. మా ఆయనను కూడా తొందరగా లేపిన, పో తొందరగా బావి కాడికి పోయి పాలు పిండుకొని రాపో, ఎందుకంటే ఇక మనం ఇవన్నీ పనులు చేయాలి కదా, ఇద్దరమే ఉన్నాం, మనతోటి కాదు పోదు అని చెప్పేసి ఇంకా మా ఆయనతో అన్న. ఇంకా మా ఆయన అయితే ఇంకా తొందరగానే వచ్చిండు బావి కాడికి. నేను కూడా మా ఆయన వచ్చేంత లోపు అయితే నేను బోళ్ళని బయట పెట్టేసి బోళ్ళు తోమేసిన. చూసిరా, 2 తట్టల బోళ్ళు తోమేసి స్టాండ్ తోమేసి ఇంకా స్టాండ్ కూడా తట్టిచ్చేస్తున్నా. అంతలోపు నా రైస్ కూడా అయిపోయింది. మా ఆయన వచ్చేంతలోపు నేనైతే ఇన్ని పనులు చేసేసిన, సాన్పు కూడా వేసేసి ముగ్గు కూడా వేసేసిన. నేను బ్రష్ చేసుకున్నా. ఇక మా ఆయన వచ్చిన తర్వాత ఇక బెడ్షీట్లు ఉతుకుదామని చెప్పేసి అయితే అనుకున్నామండి. ఎందుకంటే కొన్ని దొడ్డు బెడ్షీట్లు ఉన్నాయి, ఇంకా అవి నాకైతే లేవ్వండి, ఉతకడానికి రాదు. అందుకని చెప్పేసి మా ఆయన వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తాడని నేనైతే ఆగినండి. అందుకని చెప్పేసి చిన్న అయితే కొన్ని ఉతికేసి ఆరేసిన మా ఆయన రాకముందే. ఇంకా కొన్ని అయితే నానబెట్టి పెట్టిన, ఎందుకంటే మనకు లేవ్వయి కదా. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఉతుకుతామని చెప్పేసి అయితే ఇంకా పెట్టిన. ఇక్కడైతే ఇక చూసిరా మా స్టాండ్ నిండిపోయిందండి నా బోళ్ళతోటి. నిజంగా చెప్తున్నా, అసలు ఉన్నమే ఇద్దరం కానీ ఇన్ని వస్తువులు వాడతామండి మేము. ఎందుకంటే ముట్టి వాడితే కూడా నాకు అంత నచ్చది. అసలు కొన్ని మా ఊరు లాంగ్వేజ్ వర్డ్స్ అయితే నేను మర్చిపోయినండి. మొత్తం మా అత్తగారి సైడునే వస్తున్నాయి, ఎందుకంటే అందరు మాట్లాడంగా ఏ మాటలు అయితే తింటామో అవే మాటలు వస్తాయి కదా, అందుకని ఇంకా నాకైతే అట్లానే వస్తున్నాయి. మొత్తం అయితే స్టాండ్ నింపేసిన నా బౌళ్ళతోటి. ఎందుకంటే మేము ఎప్పుడు ఒకటే దాంట్లో తినడు, ఒకటే దాంట్లో అండుడు అట్లా చెయ్యము. ఇక టైంకు తగ్గట్టు ఒకసారి ఇందులో పెడతా, ఒకసారి అందులో పెడతా కాబట్టి ఒక టైంకి అయితే చిన్న బౌల్లో పెట్టుకుంటాం, 2 టైంలకు అయితే ఇంకా పెద్ద బౌల్లో పెడతాం కాబట్టి అట్లా. ఇక తిన్నట్టు వెంటనే గిన్నెలు కడుక్కుంటా, నెక్స్ట్ అందులోనే తినడం అట్లా ఏం చేయమండి. ఇక ఒకేసారి గిన్నెలు కూడా వాష్ చేస్తాను నేను అన్నట్టు. అందుకని ఇక ఇన్ని సామాన్లు ఉంటాయి మా ఇద్దరికి కూడా. ఇక నేనైతే ఇక్కడ నిన్నటి బట్టలు వదిలేసి అట్లనే పెట్టినామండి. నిన్న మొత్తం చదిరి అలసిపోయినాం. ఇక అట్లా నిన్న విండలే ఈరోజు పొద్దున్నే నానబెట్టయితే ఉతికేసిన అండి. ఇంకా మా బట్టలు అయితే ఇక అవి కూడా మంచిగానే ఆరబెట్టేసుకుంటా. అసలు నిజం చెప్పాలంటే పండగలు వచ్చేవి ఎప్పుడో ఒకసారి వస్తాయి కానండి, దూల తీర్చిపోతాయి నిజంగా అండి. అన్ని పనులు చేసేటికి నిజంగా నాకైతే అమ్మో అనిపించింది. 3-4 డేస్ అసలు నిద్ర లేదు, ఏం లేదు అసలు. మొత్తం పని ఉండే అండి. ఇక చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్ ఇంకా మస్తుగా పడుకున్న. అసలు ఇవ్వలే, ఫేస్ అని తుబ్బిపోయింది. ఇంకా అట్లా వండుకున్నాండి. ఇక్కడైతే నేనైతే నా బట్టలు అయిపోయినాయి, ఇంకా ఆరేస్తున్నా. చెప్పినా కదండి నిన్నటి బట్టలు ఉతకలేను కదా, అందుకని ఇక ఈరోజు ఉతికేసి ఇంకా ఆరేస్తున్నాండి. ఎందుకంటే మళ్ళీ మేము స్నానాలు చేసే టైం కల్లా ఆరితే బాగుంటుందని చెప్పేసి అయితే ముందే ఉతికేసిన. ఎందుకంటే స్నానాలు చేసి మళ్ళీ అవే వేసుకుంటాం. ఎందుకంటే అన్ని బట్టలు విండేసినాం కదా, కొన్ని ఇక స్నానం చేయకుండా ఇంట్లోకి ఎట్లా పోతాం, అన్నీ క్లీన్ చేసినాం కదా. ఇక బయటనే ఆరేసుకున్నాం అనుకోండి, స్నానాలు చేసుకుని వేసుకొని ఇక ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక కరెక్ట్గా ఎండడానికి అయితే బయట వేసేసిన అండి బట్టలు. ఇప్పుడైతే ఇక మా ఆయన అయితే ఇంకా అక్కడ బెడ్షీట్లు అయితే ఉతుకుతూ ఉండండి. దొడ్డు బెడ్షీట్లు అండి, చిన్న నేనే ఉతుకుతా. దొడ్డు ఇక లేవనప్పుడు ఆయన ఉతుకుతాడు. ఇక మేమిద్దరం దాన్ని నీళ్ళు అయితే తీసేసి ఇంకా నేనైతే పైన డాబ్ పైన అయితే ఆరేస్తాండి తీసుకుపోయి. ఇక మా ఆయన ఇటువైపు ఆరేస్తే ఇంకా ఆరేటట్లు లేవని చెప్పేసి అయితే ఇంకా నేను అటు సైడ్ అయితే ఆరేస్తున్నాను. ఎందుకంటే ఎండ అటు సైడ్గా ఉంది కదా, అందుకని అటు దిక్కనే ఆరేస్తున్నాండి. ఇక మా ఆయనది కూడా పాయింట్ అటు సైడే ఆరేస్తున్నా. ఎండ తొందరగా అంటే ఎండ కొడుతుంది కదా, తొందరగా ఎండిపోతా అని చెప్పేసి అయితే అటు సైడ్ అయితే ఆరేసిన. అవునండి, మీరు ఒక విషయం అడుగుతా చెప్తారా? శనివారం రోజు నెత్తికి ఆయిల్ అంటుకోవద్దట, నిజమేనా అండి? చెప్పండి ఒకసారి, ఎందుకు అంటుకోవద్దు అనేది కామెంట్ చేయండి. కానీ హాస్టల్లో ఉన్నప్పుడు మాత్రం ప్రతిసారి శనివారమే నెత్తికి ఆయిల్ అంటుకొని సండే రోజు తలస్నానం చేసేటోళ్ళం. కానీ ఇప్పుడు ఎవరో నాకు అన్నారు, అందుకనే నేను అడుగుతున్నా ఎందుకు అంటుకోవద్దని. అది నిజమా కాదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. నా హెయిర్స్ అయితే మొత్తం ఊసిపోతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా గుండు కాడికి వచ్చేస్తున్నాయి, ఎందుకు అట్లా ఊడుతున్నాయి కూడా నాకు అర్థం కావట్లేదు. మస్తు సన్నగా చిన్నగా అయిపోయింది. అసలు పండగ ముందు నా హెయిర్ ఇంతగా పోతుందని కూడా నేను అనుకోలేదండి. ఎందుకంటే 1 మంత్ నేను అసలు ఆయిలే పెట్టుకోలేను. ఎండాకాలం ఉన్నన్ని రోజులు తలస్నానమే, లేకపోతే ఫుల్ వేడయ్యేదండి. ఇంకా తలస్నానం చేసి మంచిగా నిద్రపోయేదాన్ని. అసలు నెత్తికి తలస్నానం చేయకపోతే ఇంకా అస్సలు నిద్ర పట్టేది కూడా కాదు ఆ రోజు నాకు. అందుకని అసలు ఆయిల్ పెట్టుకోవడమే మర్చిపోయినా. అసలు మర్చిపోవడం కాదు, పెట్టుకునే లేను.
ఎందుకంటే వేడి ఉక్కపోతాయి, అసలు నిద్ర పట్టేది కాదు నాకు. రోజు తలస్నానం చేస్తూనే ఉన్నా. మేబీ దానికే కావచ్చు, ఆ ఎఫెక్ట్కే కావచ్చు హెయిర్స్ అన్నీ ఊడిపోతున్నాయి. ఇక్కడైతే మా ఆయన బెడ్షీట్ అయితే పిండేసిండండి దొడ్డుదిగా. నేను పైనకి తీసుకువైతే ఆరేస్తున్నా. ఇదేనండి ఈ రోజటి వ్లాగ్. ఎట్లుంది మా బెడ్షీట్లు విండేయడంతో మా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. హెయిర్కు ఆయిల్ అప్లై చేసుకున్నా కదా, ఇంకా కొద్దిసేపు హెయిర్కి అనేది ఆయిల్ పట్టగానే ఇంకా నేనైతే తలస్నానం చేసేస్తా అండి. ఇంకా మా వాళ్ళైతే వచ్చేస్తున్నారు. ఆన్ ది వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.